ఏదైనా ఒక విషయం విన్నప్పుడు చూసినప్పుడు టక్కున ఒక ఆలోచన అనేది వస్తుంది. అది మీతో పంచుకుంటే బాగుంటుంది అనిపించింది. తినబోతు రుచెందుకు? ఆస్తులు సంపాదించిన వాళ్ళెవరూ శ్రీమంతులు కాదండి. అలా అని పూరి గుడిసెలో ఉన్న వాళ్ళెవరూ పేదవాళ్ళు కాదు. పక్క వాళ్ళ బాధను కూడా మన బాధ అని తీసుకున్న వాళ్ళు. ఎవరికైనా ఆపద అని వస్తే సహాయం చేయగలిగితే మనం గొప్పవాళ్ళ కింద. అంతేకాని మన అవసరాలకి ఎదట వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది మన గొప్ప కాదు కదా. దీనికి ఉదాహరణ ఒక వస్తువు రూపంతో మీకు పోల్చి చెప్తాను. ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని నువ్వే పాడు చేసి నువ్వే బాగు చేస్తే గొప్పే ఉంది. నువ్వు 10 మందికి ఉపయోగపడేది ఏదైనా చేస్తే నువ్వు గొప్పవాడిగా మిగులుతావు. దీనికి ఇంకో ఉదాహరణ చెప్పనా? ఎవరో గురించి చెడుగా మాట్లాడుకొని 10 నిమిషాలు నీ టైం ఖర్చు చేసే బదులు నీలో ఇంకేదైనా టాలెంట్ మంచిది ఉందేమో దాన్ని బయటికి తీసి దాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా చేసుకుంటే నువ్వు కొన్ని కోట్ల మందిలో ఒక మనిషిగా మిగులుతావు కదా. అవునా కదా? ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. చెడుగా మాత్రం కాదు, మంచిగా. ఇంకొక విషయం చెప్పనా? నిజమైన అసమర్థులు అంటే వాళ్ళు ఎవరో చెప్పనా? కళ్ళ ముందు నిజాన్ని పెట్టుకొని అబద్ధం ఆడేవాళ్ళు. ఇంకొక విషయం చెప్పనా? నిజాన్ని దాచేసి నచ్చిన వాళ్ళకి భజన చేసేవాళ్ళు. వీళ్ళే నిజమైన అసమర్థులండి. నేను ఖచ్చితంగా చెప్తాను. నిజం చెప్తే తప్పే ఉంది? కళ్ళకు కనిపించేది మాట్లాడు కదా.